హలో వ్యూవర్స్, నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్‌ని. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. సో, ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటిది. కానీ చాలా వరకు మనలో నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రీమియం రెగ్యులర్‌గా మనం కట్టాలా? లేకపోతే మళ్ళా ఎప్పుడో గాని మనకు ఇది ఉపయోగపడదు అనేటటువంటి ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. క కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇమ్మీడియేట్‌గా సో, సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియేట్‌గా ఎంప్లాయ్‌మెంట్ జాయిన్ కాగానే వాళ్ళు స్టార్ట్ చేస్తే ప్రీమియం అనేది మనకు చాలా తగ్గుతుంది. దానివల్ల అడ్వాంటేజెస్ ఉంది. సో, ఈ పర్టిక్యులర్ వీడియో ఈ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సో, ఇగ్నోరెన్స్ వల్లనో, లేకపోతే నెగ్లిజెన్స్ వల్లనో ఈ 2 కారణాల వల్ల చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం మనం చూసాం. సో, అనుకోకుండా జరిగేటటువంటి యాక్సిడెంట్స్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ అనుకోండి, అనుకోకుండా మనం కోవిడ్‌లో కూడా మనం చూసాం. సో, ఈ విపరీతమైనటువంటి మనము మన చేతిలో ఏది లేదు. సో, డెస్టినీ అంటాము. సో, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబం ఆదుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కుటుంబంలో ఎప్పుడు ఆదుకోగలుగుతాము? ఎప్పుడైతే మనము ఇన్సూరెన్స్ తీసుకుంటామో అప్పుడు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి చాలామంది వాళ్ళకున్న జీతంలో అడ్జస్ట్ కాదు. మళ్ళీ మేము ప్రీమియం కట్టలేము అనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి పని వాళ్ళు మ్యారేజ్ కాగానే, వాళ్ళ పిల్లలు పుట్టగానే, వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌లో జాయిన్ కాగానే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, సో టర్మ్ పాలిసీస్ చాలా ఉన్నాయి. సో డీటెయిల్‌గా వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది తప్పకుండా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ కొత్త సంవత్సరం 2025 ఆహ్వానిస్తూ ఈ మంచి విషయాలు మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోటి ఈ పర్టిక్యులర్ వీడియో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఇన్సూరెన్స్ పాలిసీస్ ఎందుకు తీసుకోవాలి అని అనుకున్నట్లయితే, సో ఆర్థిక భద్రతను అందిస్తాయి ఈ ఇన్సూరెన్స్ పాలసీ. సో మనకు సడన్‌గా వైద్య ఖర్చులకంటూ సేవింగ్ ఏది చేయము కాబట్టి, ఆస్పత్రి బిల్లులు, మందులు మరియు శస్త్రచికిత్స ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ప్రీమియంతో అవైలబుల్ ఉన్నాయి. 5,00,000 వరకు కూడా మనకు 5-10,00,000 చాలా తక్కువ కాంపెన్సేషన్ తోటి పర్ ఇయర్. దాదాపు రూ. 1,000 కూడా ఉండదు. సో, చాలా కంపెనీస్ మనకు అందజేస్తున్నాయి. దాన్ని మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ తప్పనిసరిగా విధిగా మనము చేయడం వల్ల మనకు మన ఫ్యామిలీకి భద్రత ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో, బీమా పాలిసీలు చాలా ముఖ్యమైనవి. అవి మనల్ని, మన కుటుంబాన్ని, మన ఆస్తులను, ఆర్థిక ప్రమాదము మరి ఇటువంటి వాటి నుంచి ఈ సంక్షోభంలో ఉండేటటువంటి అన్‌సర్టెనిటీస్ నుంచి ఆదుకోగలుగుతాయి. సో, మనము ఈ డిసెంబర్ 26, 2023 మనం చూసినట్లయితే 18 crores ఔట్ ఆఫ్ 36 crore రిజిస్టర్డ్ వెహికల్ ఇన్ ఇండియా వర్ అన్‌ఇన్ష్యూర్డ్. ఈ వెహికల్స్ మనం చూసినట్లయితే 23 డేటా 2023 డేటా చూసినట్లయితే 36 కోట్లలో దాదాపుగా అంటే సగం అంటే 50 వెహికల్స్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాయనేటువంటిది విషయం మనకు బోధపడుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెహికల్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోవడం వల్ల వాళ్లకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. యాక్సిడెంట్స్‌లో అయినా కూడా. వాళ్ళకు కంపెన్సేషన్ వస్తుంది. వేరే వాళ్ళకు కూడా కంపెన్సేషన్ అందుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గ్రహించి అందరూ కూడా వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా తప్పనిసరిగా అని భావించి చేసుకున్నట్లయితే వాళ్ళకు అడ్వాంటేజెస్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఈ కోవిడ్ చూసాము. కోవిడ్ మనము ఎవరు కూడా ఊహించనిది, ప్రపంచం కూడా ఎక్కడ కూడా ఊహించినటువంటి సంఘటన. ఆ సంఘటనలో పర్టిక్యులర్‌గా 2 సంవత్సరాలు 2019, 2021లో అన్‌యూజువల్‌గా అంటే మనం ఊహించనంత డ్యామేజ్ జరిగింది. కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అయితే కొలాప్స్ అయింది.
సో, నా విషయంలోనే మా చిన్న ఇద్దరు తమ్ముళ్ళు ఒక ఫస్ట్ కోవిడ్‌లో ఒకళ్ళు, సెకండ్ కోవిడ్‌లో ఒకళ్ళు మరణించడం జరిగింది. సో, వాళ్ళకి ఇచ్చిన కంపెన్సేషన్ ఒక 50,000 మాత్రమే కానీ 4,00,000 కంపెన్సేషన్ వాళ్ళకి. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా మొత్తం కూడా చితికిపోయాయి. సో, కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ గాని గవర్నమెంట్ కూడా ఇవ్వలేకపోయింది. మనం చూసినట్లయితే ఇండియాలో దాదాపుగా 4.74 మిలియన్ సో, డెత్స్ మనం చూసాము. సో, అఫీషియల్ రికార్డ్ అయినది మాత్రము 0.48. కాబట్టి మిగతా దేశాల్లో చూస్తే ఇండియాలో మనకి ఎక్కువగా మనకి ఇటువంటి ఆహ్, ఆహ్, డెత్స్ జరిగినాయనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. సో, ఈ 4,00,000 కోవిడ్ గవర్నమెంట్ ఆహ్, ఇవ్వలేకపోయింది. దాదాపు 50,000 మాత్రమే కంపెన్సేషన్. ఫ్యూచర్‌లో సో, ఇటువంటిది వాళ్ళు నిజంగా వాళ్ళకేం తెలీదు. సో, ఇది నేచురల్ డిజాస్టర్ కింద వస్తుంది కాబట్టి, ఈ నేచురల్ డిజాస్టర్‌లో ఉన్నటువంటప్పుడు ఈ ఫ్యామిలీని ఆదుకునేటటువంటి బాధ్యత అనేది గవర్నమెంట్స్ మీదనే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను ఆదుకోవాలని మళ్ళీ నేను పదే పదే కోరుకుంటున్నాను. మనం రోడ్ యాక్సిడెంట్స్ చూసినట్లయితే, ఈ రోడ్ యాక్సిడెంట్స్ సో, ఎక్కువగా దాదాపుగా ఏంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తర్వాత సో, ఈ పర్టిక్యులర్ రాష్ట్రాల్లో, తర్వాత మహారాష్ట్రలో చాలా అధికంగా రోడ్ యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ కేరళలో కూడా. సో, అధికంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేది చూస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్ అనేవి సో, దాన్ని మనకేంటంటే వెహికల్ ఇన్సూరెన్స్ చేయకుండా మనము ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా మనకు అల్టిమేట్‌గా మనకు నష్టం జరుగుతుంది. మన ఫ్యామిలీస్‌కి నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాల్సినటువంటి అలార్మింగ్ సిట్యుయేషన్ 2022 చూసినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో సో 41,746 రోడ్ యాక్సిడెంట్స్ జరిగింది. మహారాష్ట్రలో 33,383, కర్ణాటకలో 39,762 యాక్సిడెంట్స్, తమిళనాడులో అత్యధికంగా 64,105 యాక్సిడెంట్స్, కేరళలో 43,910 యాక్సిడెంట్స్ జరిగాయి. సో, మనము రోజువారీగా చూసుకున్నట్లయితే పర్ డే సో 980 యాక్సిడెంట్స్ అక్కర్ ఎవ్రీ డే ఇన్ ఇండియా. ఎవ్రీ డే ఎన్ని 900 దాదాపు ఒక 1000 యాక్సిడెంట్స్ దాదాపుగా జరుగుతున్నాయి. తమిళనాడులో సో, మళ్ళీ ఇంతకుముందు నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ 2021, 24 చూసినట్టయితే 1,97,000 తమిళనాడులో. సో, మధ్యప్రదేశ్‌లో వచ్చేసి 1,81,000, ఉత్తరప్రదేశ్‌లో 1,50,000, కర్ణాటకలో 1,42,000, కేరళలో 1,36,000, మహారాష్ట్రలో 1,17,000, రాజస్థాన్‌లో 86,000. సో, ఆంధ్రప్రదేశ్‌లో సో 51,000, గుజరాత్‌లో 51,000, తెలంగాణలో 56,282. అంటే 2021 నుంచి మనం 24 వరకు చూసినట్లయితే ఈ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి మనము తరచుగా చూస్తున్నాం. ఈ స్టేట్ వైజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మనం చూసినట్లయితే ఒక రాజస్థాన్ మాత్రమే హైయెస్ట్ పర్సెంటేజ్ 88% ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి 80% ఉంది. తర్వాత తెలంగాణ 69% ఉంది. సో, తర్వాత ఛత్తీస్‌గఢ్ 71% ఉంది. సో, మిగతా దాంట్లో అంటే మిగతా రాష్ట్రాల్లో ఈ పర్సెంటేజ్ మనకు ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ చాలా తక్కువగా చూస్తున్నాము. సో, కేరళలో 58% ఉంది. తర్వాత గోవా 73, కర్ణాటకలో కూడా. సో, కాబట్టి ఈ మనం రెగ్యులర్‌గా ఈ పర్టిక్యులర్ మ్యాప్ చూసినట్లయితే ఇన్సూరెన్స్ తీసుకోని వాళ్ళ సంఖ్య మనకి ఎక్కువగా ఉంది. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఉపయోగకరం. తర్వాత మనం చూసినట్లయితే ఈ రీసెంట్‌గా నిన్ననే ఈనాడు పేపర్‌లో మనం చూసాము. సో, రోడ్డు ప్రమాదాలు 23, 24 చూస్తున్నట్లయితే ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో సో, 20,702 23లో అదే 20, 24 2024లో 23,491. సో, కాబట్టి ఇంక్రీజ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇంకా కూడా సబ్‌స్టాన్షియల్‌గా ఇంకా 3,000 ఎక్కువే యాక్సిడెంట్స్‌లు జరిగినాయి. ఈ యాక్సిడెంట్స్‌లు జరిగితే మరణాలెన్ని అంటే 6,541 2023లో, 2024లో 6,640. సో, ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ నేనెందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, సో, ఇది మనం ఇన్సూరెన్స్‌ను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఆ ఇన్సూరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సో, మనకు ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ మనం ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఫ్యామిలీని మనకు ఇది చేసినట్లయితున్నాము, ప్రొటెక్ట్ చేసినట్లు ఆదుకున్న వాళ్ళమైతాము. కాబట్టి మనము ఈ 10 లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్ ఉన్నాయి. ఆదిత్య ఉంది, ఎస్‌బీఐ లైఫ్ ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ ఉంది.
ఐవల్ లైఫ్ ఉంది, ఫ్యూచర్ జెనెటిక్ కేర్ ప్లస్ ఉంది, బిర్లా సన్ లైఫ్ ఉంది, ఎల్ఐసి జీవన్ ఆ, ప్రగతి ప్లాన్ ఉంది, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, భారతి యాక్సా లైఫ్ ఉంది, పిఎన్ఎం మెటా లైఫ్ ఉంది, తర్వాత ఆ, స్టార్ ఇన్సూరెన్స్ ఉంది. చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ మనకు మనం ఆన్‌లైన్‌లో మనం చూసి మనకి ఏది సూటబుల్ ఉంటుందో, ఈవెన్ మంత్లీ ప్రీమియం చాలా నామినల్‌గా ఉంటుంది. ఆ నామినల్ తోటి ఈవెన్ 1,00,00,000, 2,00,00,000 వరకు మన ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎంప్లాయ్‌మెంట్‌లో మనం గెయిన్ అయితామో అప్పుడే ఇటువంటి విషయాల్లో మనం జాగ్రత్త ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫ్యామిలీకి జస్టిఫై చేస్తున్నాము. అన్‌సర్టెనిటీస్ లైఫ్‌లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. తర్వాత 40, 50 ఇయర్స్ తర్వాత కూడా ఈ కొలాప్స్ అయినటువంటి విషయాలు మనం కోవిడ్ తర్వాత మనం చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాము. కాబట్టి లైఫ్ స్పాన్‌లో మనకెప్పుడు ఏం జరుగుతుందనే విషయం మనం భయంకరంగా ఉంటుంది కాబట్టి, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మన అందరిది కాబట్టి, ఈ విషయంలో అందరూ కూడా మనము కరెక్ట్ స్టెప్ వేసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. సో, ఇక్కడ మనము ఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. జస్ట్ నేను రీడ్ ఔట్ చేస్తాను. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది. సో, దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు. ఇది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం. దేశంలోని 40% కంటే ఎక్కువ జనాభాకు ఉచిత ఆరోగ్య సేవలను అందించడానికి ఈ ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారంభించబడింది. భారతదేశంలోని పేదలకు ఈ ఆరోగ్య బీమా 5,00,000 ఆరోగ్య రక్షణను అందిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము తెలుసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత ఆమ్ ఆద్మీ బీమా యోజన అనేది ప్రమాదవశత్తు మరణం మరియు వైకల్యానికి పరిహారం అందించేందుకు 2007లో ప్రవేశపెట్టిన జాతీయ ఆరోగ్య బీమా పథకం. ఇది 18 నుండి 59 సంవత్సరాల మధ్య సంపాదిస్తున్న సభ్యులు లేదా కుటుంబ పెద్దను కవర్ చేస్తుంది. సో ఇంకోటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఉంది. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన భారతదేశ ప్రజలకు ప్రమాద బీమా రక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో ఖాతా ఉన్న 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల వ్యక్తులకి ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చును. సో కేంద్ర ప్రభుత్వము ఉపయోగించినటువంటి సిజిహెచ్ఎస్ దేశంలో నివసించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మరియు పెన్షన్లకు సమగ్ర ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం 1954లో ప్రారంభించబడింది. ఈ ప్రభుత్వ బీమా పథకం కలకత్తా, బొంబాయి, లక్నో, ఢిల్లీ, నాగ్పూర్ మరియు పూనాతో సహా 85 నగరాల్లో అమల్లో ఉంది. ఇది పాపులర్ గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవైల్ చేసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మామూలుగా కార్మికులు, ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం. సో దీన్నే ఈఎస్ఐసి అంటారు. ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం అనేది భారతదేశంలోని కార్మికులందరికీ వైద్య కవరేజ్, ప్రసూతి బీమా, అనారోగ్య ప్రయోజనము, వికలాంగుల ప్రయోజనం మరియు డిపెండెంట్ ప్రయోజనాలు అందించే బహుమితీయ జాతీయ ఆరోగ్య బీమా పథకం. ఇది కార్మికులు మరియు వారి కుటుంబాలకు పూర్తి వైద్య బీమాను అందిస్తుంది మరియు అనారోగ్యం లేదా తాత్కాలిక శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు నగదు ప్రయోజనాలను చెల్లిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము అందరూ తెలుసుకున్నటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు జర్నలిస్టుల ఆరోగ్య పథకం. తెలంగాణ ప్రభుత్వం తన పని మరియు రిటైర్డ్ జర్నలిస్టులు మరియు పెన్షనర్లతో సహా ఉద్యోగుల కోసం ఉద్యోగులు మరియు జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో లబ్ధిదారులు మరియు వారి కుటుంబంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులు నమోదు చేసుకున్న ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సను పొందవచ్చును. కవరేజీలో ఇన్పేషెంట్ చికిత్స, దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఓపీడీ చికిత్స మరియు తదితర చికిత్సలు ఉంటాయి. సో ఇదే కాకుండా మనకు చాలా పాపులర్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది మనం చూసాము. సో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాదాపు వైట్ కార్డ్ హోల్డర్లు అందరికి కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం మనం చూసాము. కాబట్టి ఇది చాలా పాపులర్ ఆరోగ్యశ్రీ పథకము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తర్వాత దీనికి కావాల్సినటువంటి ఖర్చులు కూడా పేషెంట్ కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వాళ్లే భరించి, సో దీన్ని చాలా సద్వినియోగం జరిగింది. చాలా మందికి ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఇటువంటి దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడం వల్ల చాలా కొత్త రకాల వ్యాధులను కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది.
ఇవే కాకుండా దారిద్ర్య రేఖను దిగువన ఉన్న కుటుంబాలకు వైద్య బీమా కవరేజీని అందించడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. ఇది 30,000 వరకు ఇన్ పేషెంట్ చికిత్స ఖర్చుల కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజీని అందిస్తుంది. ఈ పథకం రోజుకు 100 ప్రయాణ ఖర్చులు, 1000 పరిమితిని కవర్ చేస్తుంది. సో కాబట్టి మనము ఈ ఈ ప్రీమియం కట్టడానికి మనము జిఎస్టి చెల్లిస్తున్నాము. దీనికి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా, ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా రిప్రజెంట్ చేశారు. ఈ జిఎస్టి నుంచి అంటే తక్కువ జిఎస్టి ఉండేటట్టు ఈ ప్రీమియం చెల్లించేదారులకు ఇచ్చినట్లయితే వెసులుబాటు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పర్టికులర్గా ఈ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సో గవర్నమెంట్ సో యాక్టివ్గా దీన్ని ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారనేటటువంటి విషయాన్ని మనము అనుకుందాము. తర్వాత రీసెంట్గా సెప్టెంబర్ 11, 2024లో యూనియన్ అప్రూవ్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్కీమ్ ప్రొవైడ్ హెల్త్ కవరేజ్ టు ఆల్ సీనియర్ సిటిజన్స్ ఏజ్ 70 అండ్ అబోవ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్. ఇది చాలా వెల్కమ్ సైన్. 70 సంవత్సరాల తర్వాత సో ఇన్సూరెన్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఇది అందరికి కూడా కవర్ అవుతుంది. అందరు కూడా ఇది రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి స్కీమ్ గా నేను భావిస్తున్నాను. ఈ ఇన్సూరెన్స్ అనేది మనము లైఫ్ లో ఒక లెసన్ లాగా నేర్చుకొని ఇన్సూరెన్స్ అనేది ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము మన ఫ్యామిలీస్ కు జస్టిఫై చేసినట్టు వాళ్ళు అవుతాము. ఖచ్చితంగా ఏది కట్టకున్నా మనము రెగ్యులర్ గా సో ఒక పూట తినకున్నా కనుక ఇన్సూరెన్స్ పాలసీస్ మనం ప్రీమియం చెల్లించినట్లయితే మనకు ఖచ్చితంగా ఇది ఆదుకోగలుగుతుంది. హెల్త్ ఏదైనా ఇష్యూ అయినట్టు 5 నుంచి 10 లక్షల వరకు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5-10 లక్షలు మనం ఇమీడియట్ గా సేవింగ్స్ నుంచి ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఆదుకుంటుంది అనేటటువంటి భావనతోటి ఈ పర్టికులర్ ఈ కొత్త సంవత్సరంలో ఈ విషయాన్ని సో 2025లో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.